హలో అండి, ఈరోజైతే నేను మామిడికాయ నిల్వ పచ్చడి చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఊరగాయ కాయలని చెప్పారండి. మేమైతే కొన్ని అడిగామన్నమాట. వాళ్ళైతే ఆచారకాయలు అయితే బాగుంటాయని చెప్పేసి మాకు ఈ ఆచారకాయలు అయితే ఇచ్చేసారు. చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ పుల్లగే ఉన్నాయి. మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి. ఒకటి పీచు ఉన్న కాయి, ఒకటి పీచు లేని కాయి అని చెప్పి చెక్ చేసి ఇచ్చారనమాట. చాలా పుల్లగా ఉన్నాయండి. మాకైతే ఆచారకాయ ఇచ్చారు. వచ్చేసి కేజీ 60 అని చెప్పారు. ఇంకా నేనైతే ఒక కేజీ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, ఈ టైంలో ఊరగాయ పెడితే మనకి ఏటా సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇంకా మరి ఈ ఆచారకాయలు అయితే తీసుకొచ్చేసాను. వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేసి పైన ఉన్న మురికి మొత్తం కడిగేసాను. ఎందుకంటే ఇది ఏడాది పాటు నిల్వ ఉంటుంది కదా. మనం ఉప్పు వేసి బాగా నీట్గా కడుక్కొని కట్ చేసిన తర్వాత లోపల ఉన్న జీడంతా నీట్గా తీసేసుకోవాలి. ఆ జీడితో పాటు తిన్నామంటే మనకి క్యాన్సర్ వస్తుందంటండి. చాలామంది తెలియకుండా వేసుకున్నారంటే కష్టము. ఇక్కడ చూడండి, ఇంకా నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టేసాను అనమాట. చూడండి, ఉప్పులు మొత్తం మామిడికాయ ఉప్పులు కూడా ఒక 1 అవర్ పాటు ఎండబెట్టాను. తర్వాత వచ్చేసి ఆవాలు, మెంతులు, ఉప్పు అన్నీ బాగా ఎండలో ఎండబెట్టేసాను. నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. 1 కేజీకి ఎంత కావాలో అంత మెజర్మెంట్స్ తీసుకొని అన్నీ బాగా ఎండబెట్టాను. చూడండి, మిక్సీ జార్తో సహా మొత్తం నేను చూపిస్తున్న అక్కడ బాలి కూడా, ఆ గిన్నెలు కూడా మొత్తం అన్నీ ఎండలో ఎండబెట్టేసాను. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. ఫస్ట్ ఈ ముక్కలన్నీ బాగా మునిగేలా, అంటే ఆయిల్లో మునిగితే ముక్క గట్టిగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఆయిల్ వేసాను. నేను 1 కేజీకి మాత్రమే కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నానండి. క్వాంటిటీ పెంచుకుంటే మీరు పల్లీల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోండి. వేరుశనగ నూనె కానీ, ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె కానీ మంచిదండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఉప్పు కూడా బాగా మిక్సీ పట్టాను నున్నగా. రాళ్ళుప్పే తీసుకోవాలండి, దొడ్డుప్పు అంటారు కదా. ఉప్పు, కొంచెం కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ నేను మెజర్మెంట్ ప్రకారం చూసుకొని వేసుకున్నానండి. ఇప్పుడైతే ఉప్పులు డైరెక్ట్ నూనెలో తీసి ఇలా వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఆయిల్ వేసి అంతా ఒక్కటేసారి మిక్స్ చేయడం వల్ల ఆ కారం అనేది, ఆవపిండి అనేది ముక్కకు పట్టదండి. చాలామంది ఇప్పుడే ఆయిల్ వేసి స్టోర్ చేసి పెడతారు. అలా పెట్టకూడదన్నమాట. ఫస్ట్ అయితే మనం మసాలాలన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఉప్పులు బాగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ మాత్రమే వేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. మెంతిపిండి ఎక్కువ వేయడం వల్ల మనకి ఊరగాయ అనేది బంక సాగుతుందండి. సాగి కొంచెం చెడిపోతుంది, అలాగే నల్లగా కూడా అవుతుంది. ఆవపిండి ఎక్కువైనా కూడా నల్లగా అవుతుందన్నమాట. చూసుకొని వేసుకోవాలి. అంటే మనం తినేటప్పుడు కొంచెం గుజ్జుగా కావాలంటే కొంచెం ఆవపిండి అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత మనమైతే ఇది మర్చిపోలేదని చెప్పాలి. నన్ను అడిగితే ఇలా చిన్ననాటి అమ్మమ్మలు కలిపి పెట్టే ఈ ముద్ద ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంక తర్వాత అయితే ఒక 4-5 గడ్డలు అయితే తెల్లవాయలు దంచేసి వేసేసాను అనమాట. ఈ వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, నేనైతే ఇలా కలిపేసుకున్నాను అనమాట. కలిపి ఇంక ఇప్పుడు నేను ఒక 3 డేస్ వరకు దీన్ని కదపకుండా పక్కన పెట్టేస్తానండి. అదిగో 3 డేస్ తర్వాత చూసారా ఆయిల్ ఎలా ఊరిందో. నేను టేస్ట్ కూడా చూసానండి. ఉప్పు, కారం అన్నీ సూపర్ సరిపోయాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఒకసారి నచ్చితే చూసి వేసేయండి.